హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలమున దేవుని కొద్ది నిమిషాల పాటు స్తుతించుకోవడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ మరి దేవునికి ముందుగా ఇట్టి సమయాన్ని అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన ప్రారంభించుకుందాము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమగల తండ్రి స్తోత్రం, నిత్యుడగు తండ్రి స్తోత్రం, పరలోకపు తండ్రి నీకు స్తోత్రం. స్తుతి 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 నాయనా, స్తుతి నాయనా. జ్యోతిర్మయుడగు తండ్రి నీకు స్తోత్రం, మహిమా స్వరూపియగు తండ్రి నీకు స్తోత్రం, మమ్మను పుట్టించిన తండ్రి నీకు స్తోత్రం, నీతి స్వరూపుడగు తండ్రి నీకు స్తోత్రం, రహస్యమందు మమ్మల్ని చూచున్న దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవము గల తండ్రి నీకు స్తోత్రం, మహాదేవా నీకు స్తోత్రం, దేవాది దేవా నీకు స్తోత్రం స్తోత్రం. జీవము గల దేవా నీకు స్తోత్రం, ఇస్సాకు దేవా నీకు స్తోత్రం, అబ్రహాము దేవా నీకు స్తోత్రం, యాకోబు దేవా నీకు స్తోత్రం, ఇశ్రాయేలు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. సర్వలోకమును ఏలుచున్నవాడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. భూమి ఆకాశముల దేవా నీకు స్తోత్రం స్తోత్రం. అద్భుతములు చేయు దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బలవంతుడైన దేవా నీకు స్తోత్రం స్తోత్రం. సర్వశక్తిగల దేవా నీకు స్తోత్రం, సముద్రపు పొంగులను అణచివేయువాడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్వితీయ సత్య దేవా నీకు స్తోత్రం స్తోత్రం. నిత్యము నన్ను కాపాడుచున్న దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా ఆయుష్ను పొడిగించుచున్న దేవా నీకు స్తోత్రం, నాకు సమయమునిచ్చుచున్న దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా యందు జాలిపడుచున్న దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ధవలవర్ణుడా నీకు స్తోత్రం, రత్నవర్ణుడా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు స్తోత్రం స్తోత్రం. వాగ్దానము చేసిన దేవా నీకు స్తోత్రం, కరుణగల దేవా నీకు స్తోత్రం, కనికరము గల దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమస్త శరీరులకు దేవుడవైన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. రక్షకుడైన దేవా నీకు స్తోత్రం, రోషము గల దేవా నీకు స్తోత్రం, రాజులకు రాజా నీకు స్తోత్రం, ఐశ్వర్యము గల దేవా నీకు స్తోత్రం స్తోత్రం. ప్రతి అవసరము తీర్చుచున్న దేవా నీకు స్తోత్రం, నాకు జయమును అనుగ్రహిస్తున్న దేవా నీకు స్తోత్రం, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచుచున్న దేవా నీకు స్తోత్రం స్తోత్రం. వెలుగును అనుగ్రహించుచున్న దేవా నీకు స్తోత్రం, రాత్రిని కలుగజేసిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అబద్ధమాడ జాలని దేవా నీకు స్తోత్రం స్తోత్రం. పేరు పెట్టి మమ్మును పిలుచువాడా నీకు స్తోత్రం స్తోత్రం. పాపములను రక్షించుటకు లోకమునకు వచ్చినవాడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమాధానకర్తయగు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల గొప్ప దేవా, నీ బంగారు పాదములకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, మరి ఒక దినమున్న తండ్రి నాయన వేకువనే లేచి మీ పాద సన్నిధిలో తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించుటకు గణపరచుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. అయ్యా తండ్రి నాయన కొద్ది నిమిషాల పాటు తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించుటకు మా ఆత్మకు తండ్రి నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి సహాయమును దయచేయమని ఈ ఆరాధన అంతటినీ మీకే ఆరోపిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొని మాకు రావాల్సిన దీవెనలు కుమ్మరించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉంటున్నాం పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినమున మరి ఒకసారి మనం ఈ విధంగా కలుసుకున్నటకు దేవుడు చూపిన కృపను బట్టి మరి ఒకసారి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ మరి పాటలు పాడుతూ మన స్వరాలు ఎత్తి పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాము. లైవ్లో ఉన్నవారు కూడా పాటలు పాడుతుండగా ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. వేకువనే లేచి దేవుడు మనకిచ్చిన ఆయుష్ను బట్టి, మనకిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించుట మనకెంతో ఆశీర్వాదకరం. ఈ దినమంతట్లో దేవుడు మనకి తోడై ఉంటాడు కనుక మరి
ఉన్నటువంటి ప్రతి పరిస్థితి ప్రతికూల పరిస్థితులన్నిటినీ కూడా మనకు అనుకూల పరిస్థితులుగా మార్చగలిగే గొప్ప దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను విడిచిపోలేదేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలు తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో లేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదని. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా,
ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఘోర పాపులమైన మనలను రక్షించి ఆయన ప్రేమతో హత్తుకున్న దేవుడు, మన వారందరూ మనల్ని విడిచిపోయినా కూడా విడవనటువంటి దేవుడు. మరి ఈ లోకంలో మనం ఆయన లేకుండా బ్రతకలేము. ఈ లోకం నుండి పరలోకం చేరే వరకు ఆయనతోనే బ్రతకవలసిన వారమై ఉన్నాం, ఆయనతోనే సహవాసం చేయవలసిన వారమై ఉన్నాము. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. దయచేసి లవిలో ఉన్న వారందరూ, ఈ ప్రార్థనలో పాల్గొన్నవారు, మరి మీరు కూడా ఈ పాటలు పాడుతుండగా దేవుణ్ణి మీ స్వరాలెత్తి ఆరాధించవలసిందిగా మనవి చేస్తున్నాను. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలనా యేసయ్యా. నీవు కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంతనున్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంతనున్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా.
నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతియేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలా నా మెస్సయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కష్టంలో నష్టంలో కూడా ఆయన మన తోడున్నప్పుడు మనకి ఎలాంటి భయం కూడా అవసరం లేదు ప్రియులారా. ఎందుకంటే నిత్యం ఆయన మనల్ని కాపాడుచున్న దేవుడు. దేవునికే వందనాలు, స్తోత్రం కలుగునుగాక. మరి ఒక పాట పాడుకొని మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గలమెత్తి నిన్ను నేను గానమాడేదా. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నే కొనియాడేదా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నే కొనియాడేదా. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గలమెత్తి నిన్ను నేను గానమాడేదన్. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నే కొనియాడేదన్. అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యాలు చేయగలడని, అద్భుత క్రియలు చేయువాడని, ఆశ్చర్య కార్యాలు చేయగలడని, అద్వితీయుడవని, ఆది సంభూతుడని, ఆరాధించెద నిత్యము నిన్ను. అద్వితీయుడవని, ఆది సంభూతుడని, ఆరాధించెద నిత్యము నిన్ను. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గలమెత్తి నిన్ను నేను గానమాడేదా. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నే కొనియాడేదా. సాగరాన్ని రెండుగా చేసినాడని, సాతాను శక్తులను ముంచినాడని, సాగరాన్ని రెండుగా చేసినాడని, సాతాను శక్తులను ముంచినాడని, సర్వోన్నతుడవని, సర్వసంపన్నుడని, సాక్ష్య గీతమునే పాడేదా. సర్వోన్నతుడవని, సర్వసంపన్నుడని, తమునే పాడేదా. హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా, హల్లెలూయా నా యేసునాదా, హల్లెలూయా నా ప్రాణనాదా. గొప్ప దేవుడవని, శక్తి సంపన్నుడని, గలమెత్తి నిన్ను నేను గానమాడేదా. రాజుల రాజువని, రక్షణ దుర్గమని, నీ కీర్తిని నే కొనియాడేదా. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతో గొప్ప దేవుడైనటువంటి మన దేవుని నిత్యము కూడా మనము ఆయన కీర్తిని గణపరచవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నేడు మనము ఆదికాండము 10వ అధ్యాయము చదువుకొని దేవుని చిత్తంలో క్లుప్త వివరణతో మనం ముందుకెళ్దాము. మీరు లైవ్లో పాల్గొన్నవారు మీ అవసరతలు ఏమైనా ఉంటే
మెసేజ్ ద్వారాగా తెలియజేయగలరు. మరి చివరి ప్రార్థనలో ప్రతి విజ్ఞాపన కూడా దేవుని పాద సన్నిధిలో పెట్టబడుతుంది కనుక మీరు దయచేసి మీ ప్రార్థన విజ్ఞాపన తెలియజేయగలరు. హల్లెలూయా. మన పరిశుద్ధ గ్రంథం తెరచి ఆదికాండము 10వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు చదువుకుందాము. ఆదికాండము 10వ అధ్యాయము మొదటి వచన ప్రారంభము. ఇది నోవాహు కుమారులగు షేము, హాము, యాపేతను వారి వంశావళి. జలప్రలయము తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యానాను, తుబాలు, మెషెకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మ అనువారు. యానాను కుమారులు ఏలీషా, తార్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జలములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు షెబా, హవీలా, సప్తా, రాయమ, సప్తక అనువారు. రాయమ కుమారులు షేబా, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబేలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నినవేను, రహోబోతీరును, కాలాహును, నినవేకును కాలాహునుకు మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణమును. మిస్రాయిము లూదీయాలను, అనామీయులను, లెహాబీయులను, నఫ్తుహీయులను, పత్రుసీయులను, కస్లుహీయులను, కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లుహీయులలో నుండి వచ్చినవారు. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాసీయులను, హెవ్వీయులను, అర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తర్వాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గంలో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గంలో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు జాతులను బట్టియు హాము కుమారులు. మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపేతు సహోదరుడనగు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్సక్షదు, లూదు, అరామను వారు. అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మాషనువారు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు. ఎలయనగా అతని దినములలో భూమి దేశములుగా విస్తరింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలపును, హసర్మాయెతును, యెరహును, హదోరమును, ఊజాలను, దిక్లామ, ఓబాలను, అబీమాయేలును, షేబను, ఓఫీరును, హవీలాను, యోబానును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గంలోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ జాతుల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు తమ తమ జాతులను బట్టియు షేము కుమారులు. వారి జనులములలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. ఈ మట్టునకు చదవబడిన బైబిల్ పాఠం సారి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అధ్యాయం గడిచిన అధ్యాయం 9వ అధ్యాయంలో మనము మరి దేవుడు ఇంకా నరుడిని ఎప్పటికీ కూడా నేను నాశనం చేయను అని ఒక నిబంధనను స్థిరపరుస్తూ మనకి మేఘంలో ఒక ధనస్సును చూపించినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. తర్వాత మరి అదేవిధంగా నోవహు కూడా మరి ఆయన జీవితకాలం ముగించుకొని 950 ఏండ్లు బ్రతికి ఆయన మృతి నొందినట్లుగా మరి ఆ 9వ అధ్యాయము ముగించబడుతుంది.
మరి నేటి దినమున 10వ అధ్యాయము ఆయన కుమారులకు షేము, హాము, యాపేతుల వారి వంశావళిని మరి మొదటి నుంచి ఈ 4 పారాగ్రాఫ్లలో కూడా వారి వారి వంశములు, మరి అదేవిధంగా వారి వారి ఎటెటు వారు ఏ వైపునకు వ్యాపించారు, వారి వంశములు ఏ ఏ దేశములకు వెళ్ళిపోయి స్థిరపడినారు, వ్యాపించినారు, వారి వారి జాతులను బట్టి వారి వారి మరి భాషలను బట్టి వారు ఏ విధంగా వారు మరి వారి దిక్కులు వేరైపోయినాయో, వారి వంశాలు ఎక్కడెక్కడ నివాస స్థలమును ఏర్పరచుకొని స్థిరపరచబడ్డారో, ఇవన్నీ విషయాలు కూడా మరి 10వ అధ్యాయంలో మనకి సమకూర్చబడింది. మరి ముఖ్యంగా ఈ అధ్యాయం చదువుకున్నప్పుడు కొంచెం కఠినమైన పదాలు కదా, చాలా కఠినమైన పదాలను మనం గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా ఈ వంశావళి ఇదంతా కూడా నోవహు వంశావళి. ఈ నోవహు వంశావళి అని చెప్తూ దేవుడు మరి 10వ అధ్యాయాన్ని మొదటి నుంచి మొదటి వచనంతో ప్రారంభించాడు. జలప్రలయం తర్వాత మరి నోవహుకు మళ్ళా నోవహు తన కుమారులు ఓడల నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి జలప్రలయం తర్వాత ఆ కుమారులు పుట్టినట్టుగా మరి వారి కుమారులు ఏ ఏ వంశంలో వారు ఏ ఏ ఏ ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళి వాళ్ళ నివాసాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు బ్రతుకుచున్నట్టుగా మరి వారి భాషల ప్రకారం వారి దేశములను బట్టి వారి జాతులను బట్టి మరి హాము యొక్క కుమారులు, షేము యొక్క కుమారులు, హాము యొక్క కుమారులు, యాపేతు యొక్క కుమారులు, వీరందరూ కూడా ఎక్కడ స్థిరులైనారు అనే విషయాన్ని ఈ అధ్యాయంలో మనము గమనిస్తూ ఉంటాము. నోవహు కుమారుల వంశావళి ఇవే. జలప్రవాహం గతించిన తర్వాత మరి వీరిలో నుండి జనములంతా కూడా భూమి మీద వ్యాపించినట్లుగా ముఖ్యంగా ఈ 10వ అధ్యాయము మనకు తెలియజేస్తూ ఉంటుంది. జలప్రలయంకి ముందు దేవుడు మరి అనేక మంది జనములు ఉన్నారు భూమి మీద, కానీ వారందరూ కూడా దేవునికి అయిష్టులుగా కనబడినారు. వారందరినీ దేవుడు వేయదలచి మరి జలప్రలయం ద్వారాగా పశుపక్షాదులనైతేనేమి మనుష్యులనైతేనేమి ప్రతి ఒక్కరిని కూడా మరి ఆయన జలప్రలయం ద్వారా మహా గొప్ప జలప్రలయం ద్వారాగా ముంచి వేసి పడేసినాడు. కేవలం నోవహు కుటుంబాన్ని మాత్రము ఆ ఓడలోకి రప్పించి ఓడలో మరి వారిని మాత్రం క్షేమకరంగా ఉంచినాడు. నోవహుకి 3 కుమారులు, వారు షేము, హాము, యాపేతను వారు. వారి వంశావళులు మనకి ఈ 10వ అధ్యాయంలో మనకు తెలియజేయబడ్డాయి. వారి వారి దేశములను బట్టి వారు మరి ఏ విధముగా స్థిరులైనారో అనే విషయాన్ని ఈ నోవహు కుమారుల వంశములను ఈ 10వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాము. ఇకపోతే మరి మనందరం గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే మరి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క భాష అయితేనేమి, ప్రతి ఒక్క దేశం అయితేనేమి, ప్రతి ఒక్క మనుషుని యొక్క మనుగడ అయితేనేమి అదంతా కూడా దేవుని ఆధీనంలో ఉన్నది. దేవుని ఏర్పాటు లేకుండా, దేవుని ఆలోచన లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా ఏది కూడా జరగలేదు. ఆయన ఆజ్ఞ ప్రకారమే నోవహు కుటుంబం మాత్రము నిలిచి ఉన్నది, సజీవంగా ఉన్నది. వారి కుటుంబం నుంచి ఈ వంశావళి మొత్తం వచ్చింది. భూమి మీద మొత్తం వారు వ్యాపించినట్లుగా మరి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. భూమి మీద మొత్తం వ్యాపించిన మరి వంశావళి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మనం ఏం చెప్పాలా? నోవహు దగ్గర నుంచి వచ్చింది. ఎందుకు అని అంటే దేవుడు చేసిన కార్యము పరిశుద్ధ గ్రంథము మనకు ప్రత్యక్ష సాక్ష్యముగా మరి ఈ అధ్యాయము ద్వారాగా వెల్లడి చేస్తున్న విషయము. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారం మరి నోవహు కుమారుల వంశంలో మరి జలప్రవాహం గతించిన తర్వాత వారిలో నుండి జనములు భూమి మీద మొత్తం వ్యాపించినట్లుగా మనం గమనిస్తూ ఉంటాము. ఈ దినమున ఈ వాక్య ధ్యానం ద్వారా దేవుడు నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించునుగాక. మరి దేవునికి అసాధ్యమైనది ఏది లేదని దేవుడు మరి సృష్టించిన దేవుడు మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఆటంకమును తొలగించి మన జీవితాల్లో రావాల్సిన దీవెనాశీర్వాదాలను కుమ్మరించడానికి ఆయన ఎంతో సమర్థుడని మనం గ్రహించిన వారమై ఆయన పాద సన్నిధిలో మన యొక్క విజ్ఞాపనలు చెల్లించుకుందాము. ఈ కొద్ది మాటలు దేవుడు మన వెడికిల్లో దీవించునుగాక. రండి మోకరించి ప్రార్థన చేసుకుందాం. దయచేసి లైవ్లో ఉన్నవారు కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ ఉదయకాలమున
మరి దేవుని పాద సన్నిధిలో చేస్తున్న ఈ ప్రార్థన ఆయనకు అంగీకారయోగ్యంగా ఉండాలంటే మనందరం ముందుగా దేవునికి స్తుతులు అర్పించాలి. దేవుడు ఎప్పుడు కూడా స్తోత్రార్హుడు కదా. ఆయన ఎవరు? స్తోత్రార్హుడు. మనము స్తోత్రములు చెల్లిస్తే ఆయన చెల్లించదగినవాడు. కేవలం ఆయన తప్ప మరి ఒక దేవుడు లేడు గనక మనం ఆయనకి కేవలం స్తుతులు అర్పించి మరి మన యొక్క విజ్ఞాపనలు ఆయన పాదాల చెంత పెట్టినట్టయితే ప్రతి విజ్ఞాపనకు జవాబు దయచేసే గొప్ప దేవుడు ఆయన. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడ, మహాగణుడ, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా. స్తోత్రం 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 స్తోత్రం. స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు ఆత్మానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దహించు అగ్ని ఆత్మానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాలో నూతనమైన ఆలోచనలను పుట్టించగల దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రేమ స్వరూపి నీకు స్తోత్రం. ఉన్నవాడా అనువాడా నీకు స్తోత్రం. చూచుచున్న దేవానికి స్తోత్రం. పరిశుద్ధ సింహాసనం పైన ఆసీనుడవైన దేవానికి స్తోత్రం. అధిక శక్తివంతుడానికి స్తోత్రం 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 స్తోత్రం. న్యాయమును బట్టి తీర్పు తీర్చు దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. శ్రమదినమందున ఆశ్రయదుర్గమా నీకు స్తోత్రం. నమ్మదగిన వాడా నీకు స్తోత్రం. సాటి లేనివాడా నీకు స్తోత్రం. జల్దరు వృక్షము వంటి వాడా నీకు స్తోత్రం. లేడి పిల్ల వలె ఉన్న ఇర్రివాడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ధవలవర్ణుడా నీకు స్తోత్రం. రత్నవర్ణుడా నీకు స్తోత్రం. ఖర్జూరపు వృక్షము వలె మూవవేయించినవాడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. లోయలో పుట్టు పద్మము వంటి వాడా నీకు స్తోత్రం. షారోను పుష్పమా నీకు స్తోత్రం స్తోత్రం. నా ప్రాణప్రియుడా నీకు స్తోత్రం. గొప్పవాడైన దేవానికి స్తోత్రం. బహుకీర్తనీయుడైన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. దయాళుడైన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవానికి స్తోత్రం స్తోత్రం. మారనటువంటి దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధపరచు యెహోవానికి స్తోత్రం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం స్తోత్రం. స్వస్థపరచు యెహోవానికి స్తోత్రం స్తోత్రం. రాజులకు రాజానికి స్తోత్రం. ఆలోచనకర్త నీకు స్తోత్రం. ప్రభులకు ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పాపులను రక్షించుటకు లోకంలోనికి వచ్చిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. త్వరలో రానయున్న దేవానికి స్తోత్రం. మహాఘనత నొందిన దేవానికి స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రవచన వరము ఇచ్చు దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కీర్తనీయుడైన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులను బట్టి ఆనందించుచున్న దేవానికి స్తోత్రం స్తోత్రం. స్తోత్రముల మీద ఆసీనుడవైన దేవానికి స్తోత్రం. మా స్తుతి కీర్తనలను బట్టి పూజింపబడుతున్న దేవానికి స్తోత్రం స్తోత్రం. సమీపించరాని తేజస్సులో నివసించుచున్న దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాలో నివసించుచున్న దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారమును కలిగిన వాడానికి స్తోత్రం 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 స్తోత్రం. యథార్థవంతుల ఎడల యథార్థవంతంగా ఉన్న దేవానికి స్తోత్రం స్తోత్రం. దయగల వారిపై దయచూపు దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. నమ్మకము గల ప్రధాన యాజకుడానికి స్తోత్రం 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 స్తోత్రం. మావలే మీరును పరిశోధింపబడిన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మార్పు లేని యాజకత్వం వహించుచున్న దేవానికి స్తోత్రం స్తోత్రం. యూదా స్తుతి గోత్రమానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బలశౌర్యములు గలవాడానికి స్తోత్రం స్తోత్రం. పరమ కుమ్మరీనికి స్తోత్రం. పక్షపాతం లేని దేవానికి స్తోత్రం స్తోత్రం. అభిషిక్తుడానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. విశ్వాసులకు కర్తానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా పక్షమున యుద్ధము చేయి దేవానికి స్తోత్రం. ఐశ్వర్యుడానికి స్తోత్రం. భాగ్యం సంపాదించుకొనుటకై మాకు శక్తిని అనుగ్రహిస్తున్న దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. ప్రతిశోధన నుంచి నన్ను తప్పించుచున్న దేవానికి స్తోత్రం స్తోత్రం. మమ్మును స్థిరపరిచిన వాడానికి స్తోత్రం. మమ్మును బ్రతికించుచున్న వాడానికి స్తోత్రం. మమ్మును చేరదీసిన వాడానికి స్తోత్రం. మా హృదయమును నిబ్బరముగా నుంచు దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా శత్రువులను అణచివేయి దేవానికి స్తోత్రం. నాశనకరమైన గుంటలో నుండి మమ్మల్ని పైకి లెత్తు దేవానికి స్తోత్రం స్తోత్రం.
జిగటగల ఊబిలో నుండి మమ్మల్ని లేవనెత్తువాడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తాళపు చెవులను కలిగిన వాడా నీకు స్తోత్రం స్తోత్రం. పాతాళంలో నుండి మా ప్రాణమును లేవదీసిన వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పచ్చిక గల చోట్లను మమ్మను పరుండజేయి దేవా నీకు స్తోత్రం స్తోత్రం. శాంతికరమైన జలముల యొద్ద మమ్మల్ని నడిపించు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. మా నిమిత్తము ప్రాణత్యాగము చేసిన దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా తలను నూనెతో అంటి ఉన్నవాడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా ప్రార్థన ఆలకించు దేవా నీకు స్తోత్రం స్తోత్రం. వంగిన ప్రతి మోకాలును శక్తిని అనుగ్రహించు దేవా నీకు స్తోత్రం స్తోత్రం. విరిగి నలిగిన హృదయం గల వారికి సమీపంగా వేయించే దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. అభిషిక్తుడా నీకు స్తోత్రం. ఆలోచనకర్త నీకు స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వశక్తి గల దేవా మీకు వందనాలు 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 స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభు కొద్ది నిమిషాల పాటు నాయన మా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం యేసయ్య. అయ్యా నా తండ్రి నాయన ఇదిగో నా ప్రభు వాక్యము ద్వారాగా తండ్రి నాయన నోవాహు వంశావళిని మా ముందు ఉంచిన దేవా నీకు వందనాలు. భూమి మీద వ్యాపించిన ప్రతి ఒక్క నరుడు కూడా నోవాహు వంశావళి నుంచి వచ్చిన వారని మాకు తెలియజేసిన దేవా నీకు వందనాలు. స్థిరమైన వాక్యమును మాకు ప్రతిదినము దయచేస్తున్న దేవా నీకు వందనాలు. స్తోత్రాలు 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 చెల్లించుకున్నాం నాయన. అయ్యా మా యొక్క జ్ఞానమును తండ్రి నేను మెరుగుపరుచుకున్నటకు ఈ పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి వాక్యమును మా కళ్ళ ముందుంచిన దేవా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నా ప్రభ వట్టి వారము మట్టి వారం అయోగ్యులం అయినప్పటికీ కూడా నా ప్రభ నీ కృపలో మాకు ఆయుష్నిస్తూ ప్రతిదినము నా ప్రభ మీకు ప్రార్థన విజ్ఞాపనలు చేసుకునే అవకాశం ఇస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభ. అయా దీనమును చూడలేక ఎంతోమంది తండ్రి నాయన ఏ ప్రమాదాల ద్వారాగా ఏ అస్వస్థతల ద్వారాగా అయ్యా ఉన్నారు లేరు, కానీ నా ప్రభ మమ్మల్ని వారు మాత్రము స్వజీవ లెక్కలో ఉంచి నా ప్రభ వేకువనే నాయన మీ పాద సన్నిధిలో మిమ్మల్ని వెతుకుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మరొకసారి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నా ప్రభ తండ్రి నాయన మీ పాద సన్నిధిలో చేరి నా ప్రభ వేకువనే నా ప్రభ ఎంతమంది బిడ్డలైతే మొరపెడుచున్నారో నాయన వారందరి ప్రార్థన విజ్ఞాపనలను మీ పాద సన్నిధికి ధూపం వల్ల చేర్చుకోండి నాయన. మీరిచ్చే ఆత్మఫలములను ఫలించుటకు నా ప్రభ మీ కృపా సహాయము దయచేయండి నాయన. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి నాయన. మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన శరీర కార్యములను లోకేచలను అన్నిటినీ తీసి పారవేసిన ప్రభ అయ్యా పరిశుద్ధమైన మీ యొక్క ఆత్మ ఫలములతో మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. గొప్ప దేవుడవు తండ్రి నాయన, నీకు అసాధ్యమైనది ఏది లేదు కనుక నా ప్రభ మమ్మల్ని మేము మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం నాయన. మీకు ఇష్టమైన పాత్రలుగా మమ్మల్ని సరిచేయమని నా ప్రభ సరిదిద్దమని నా ప్రభ మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. పరమ కుమ్మరి మమ్మల్ని సరిచేసి మా ఆలోచనలు యావత్తును సఫలపరచమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నా ప్రభ. లైవ్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరి ప్రార్థన విజ్ఞాపన మీ పాద సన్నిధికి చేర్చుకోండి నా ప్రభ. అయ్యా ఏ బిడ్డ ఏ అవసరతతో ఈ ఉదయకాల సమయంలో నాయన మీ పాదాలు పట్టుకొని అడుగుచున్నదో నా ప్రభ అటు బిడ్డల యొక్క ప్రార్థన విజ్ఞాపన మీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలం వెంటనే దయచేయమని ప్రార్థిస్తున్నాను యేసయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నేను. ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడవు తండ్రి నాయన. అయ్యా నమ్మదగిన దేవుడవు అని నా ప్రభ అయ్యా నీ పాదాలు పట్టుకొని మొరపెడుచున్నాం అయ్యా. ఎంతో మహాభయంకరమైన దినాల్లో మేము ఉంటున్నాం నా ప్రభ. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. వాతావరణమును బట్టి మేము ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా 3 కాలములను కూడా తండ్రి నాయన మీరు నిర్ణయించినారు కదా నా ప్రభ. అయ్యా నా ప్రభ నేటి దినాల్లో నాయన ఈ యొక్క విపత్తును తండ్రి నాయన మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క మొంతా తుఫాను ద్వారాగా తండ్రి నాయన ఎవ్వరికి కూడా తండ్రి నాయన ఏ ఆపద వాటిల్లకుండా నా ప్రభ మీ కృపా సహాయము దయచేయండి నా ప్రభ. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా నా తండ్రి నాయన అయ్యా 3 కాలాల్లోనూ కూడా వర్షాలు కురుస్తున్నాయి నా ప్రభ. పంటలు వేస్తున్న రైతులకు ఎంతో నష్టం వాటిల్లుతున్నది నాయన. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకోండి నా ప్రభ. అయ్యా ఎందు నిమిత్తమైతే ఈ విధమైనటువంటి వాతావరణాలు కలుగుతున్నాయో నా ప్రభ సర్వం నెరిగిన సర్వాధికారి మీకు వందనాలు నా ప్రభ. మేమైతే తండ్రి నైనా ఎటువంటి ఆపద లేకుండా క్షేమకరంగా ఉన్నాం, కానీ నా ప్రభ ఈ అకాల వర్షముల ద్వారాగా తండ్రి నేను ఎంతోమంది రైతులు నా ప్రభ
నష్టపోతారు నా ప్రభ. వారు ఎంతగానో గోజాడుచున్నారు నా ప్రభ. గోడుమని ఏడుస్తున్న రైతులు ఉన్నారు నా ప్రభ. వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. అయ్యా నా ప్రభ తండ్రి నైనా ఎందు నిమిత్తమైతే ఈ విధముగా జరుగుతున్నదో, వారికి నష్టం వచ్చే విధంగా ఈ వాతావరణ ప్రభావం కలుగుతున్నదో ప్రతిదీ ఎరిగిన దేవుడవు తండ్రి నైనా మీకు వందనాలు. అయా రైతులను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. అయా వారు తండ్రి నైనా ఎటువంటి ఆపద కలగకుండా నా ప్రభ, అయా ఎటువంటి తండ్రి నైనా నష్టము వాటిల్లకుండా ఈ తుఫాను ద్వారాగా తండ్రి నైనా కనీసం కొంతమందినైనా మీరు రక్షించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభ. అనేక మంది బిడ్డలు నా ప్రభ పంటలు వేసుకున్న వారు తండ్రి నైనా, అయ్యా నా తండ్రి నైనా ఈ అకాల వర్షాల ద్వారాగా తండ్రి నైనా పంటలు నాశనం అయిపోయి తండ్రి నైనా అయ్యా గోజాడుచున్నారు నా ప్రభ. వారిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మేమైతే తండ్రి నేను ఎంతో చక్కగా ఏ విధమైన ఆటంకం లేకుండా వర్షం కురిసినప్పటికీ కూడా మా జీవనాధారంతో ద్వారాగా తండ్రి నైనా మా ఉద్యోగాల ద్వారాగా తండ్రి నైనా మేము చక్కగానే ఉన్నాం. కానీ నా ప్రభ శ్రమల్లో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆపదలో ఉన్నవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన ఆదరణ మీరు దయచేయండి, నా వారికి కావలసిన సహాయమును మీరు అనుగ్రహించండి. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఇదిగో నా ప్రభ నాయన ఈ ఉదయకాల సమయంలో నా ప్రభ తండ్రి నేను మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నామయ్యా. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. అయ్యా నువ్వు ఎప్పటికీ నమ్మదగిన దేవుడవు కదా నా ప్రభ తండ్రి నాయన. అయ్యా అనవసరంగా తండ్రి నాయన అయ్యా ఎవ్వరికీ నష్టం చేసే దేవుడవు కాదు నా ప్రభ. ప్రతి బిడ్డ సంతోషంగా ఉంటే చూసి ఆనందించే దేవుడవు నీవే కదా నా ప్రభ. అయ్యా నా తండ్రి నాయన ఏ బిడ్డ కూడా తండ్రి నాయన దుఃఖించకుండా బాధపడకుండా నా ప్రభ మీ కృపా సహాయము దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభ. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన యవనస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి యవన బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. నా బిడ్డలు ఇద్దరును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. వారి చదువుల్లో తండ్రి నాయన మీరుండి నడిపించండి నాయన. జ్ఞాపక శక్తి, జ్ఞానమును దయచేయండి నా ప్రభ. ఆరోగ్యము దయచేయండి. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గొప్ప గొప్ప ర్యాంకులను అడుగుట కాదు కానీ నా ప్రభ మీ చిత్తంలో ప్రభ నా బిడ్డల పట్ల మీరు కలిగి ఉన్న నాది నెరవేర్చమని అయ్యా అందుకు తగిన శక్తి, ఓర్పును మాకు దయచేయమని నా ప్రభ నిన్ను ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా చెడు వ్యసనాలకు బానిసలు అయిపోతున్నటువంటి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. దుష్టుడు యవనస్తుల్లో ఉండి నాయన అనేక రకాలైనటువంటి గలిబిలి కార్యక్రమాలు జరిగిస్తున్నాడు నా ప్రభ. వాడిని నాయన పాతాళలోకంలో బంధించి నా ప్రభ యవనుల పట్ల మీరు కార్యం జరిగించండి నాయన. అయా అంత్య దినముల యందు నా ప్రభ తండ్రి నేను యవనులు అయా ప్రవచించుదురు తండ్రి నేను వృద్ధులు కలలు కందురు అని నా ప్రభ మీకు మీరు వాక్యము సెలవిస్తుంది కదా నా ప్రభ. అట్టి విధంగా తండ్రి నేను యవనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంత యవని ప్రాయంలో తండ్రి నాయన మీరైతే తండ్రి నాయన సిలువ యాగమును అర్పించినారు నా ప్రభ. అయా నా తండ్రి నాయన వారి యొక్క తండ్రి నేను విరిగి నలిగిన హృదయాలను మీకు అర్పించే కృపను తండ్రి నేను ప్రతి యవన బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను నా ప్రభ. అయా నా తండ్రి నాయన ఇదిగో నువ్వు స్తోత్రార్హుడవు తండ్రి నాయన. స్తుతులు అర్పించదగిన దేవుడవు తండ్రి నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు అర్పిస్తున్నాము నా ప్రభ. మీకే మహిమ చెల్లిస్తున్నాము నా ప్రభ. అయ్యా మా కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరతను మీరు తీర్చండి నా ప్రభ. అయ్యా నిత్యము మీ దేవదూతలను కంచగా నాటండి. నా యజమానుడు వెలుచుండగా వచ్చుచుండగా మీకు ఆబ్దల దయచేయండి నా ప్రభ. అయ్యా ఇంకను నామకార్థపు క్రైస్తవ్యం ఉంటే నా ప్రభ మాలో ఉంటే నా ప్రభ మీరే తొలగించి నా ప్రభ. అయ్యా సంపూర్ణమైన తండ్రి నాయన నీకు ఇష్టమైన పాత్రలుగా నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించుటకు నా ప్రభ మీ కృపా సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. గొప్ప గొప్ప దైవజనులు ప్రభ అనేక మంది బిడ్డలు తండ్రి నాయన సోషల్ మీడియాలో నా ప్రభ మీ ప్రార్థన కూడికలు వేకువనే చేస్తుండగా నా ప్రభ అయ్యా ఎంతో విరివిగా నీ సువార్త ప్రకటింపబడుచుండగా నా ప్రభ ఇంకను నేను నెరగని బిడ్డలు ఎవరైతే ఉన్నారో నా ప్రభ వారి దగ్గరకు తండ్రి నాయన మీ యొక్క సువార్తను ప్రకటించుటకు తండ్రి నాయన ఈ ప్రార్థన విజ్ఞాపనలన్నీ వారి యుద్ధకు చేరుటకు తండ్రి నాయన వారిలో ఒక్క అనువంతైన మార్పు కలుగుటకు నా ప్రభ నీ కృప సహాయము దయచేయండి.
నూతన ఆత్మలను తండ్రి నైనా మీ సన్నిధికి నడిపించండి నా ప్రభ. మీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభ. అయ్యా మరి ముఖ్యంగా పాపంలో కొట్టుమిట్టాడుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పవిత్రపరిచి నా ప్రభ నీ ధ్యానంకి నడిపించుకోమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను ఏసయ్యా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నా ప్రభ. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి, అనారోగ్యాలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన. అయ్యా మంచి స్వస్థతలను దయచేయండి నా ప్రభ. మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. మరి ముఖ్యంగా మీ పరిశుద్ధ స్థలంలో మీ పరిశుద్ధ సన్నిధిలో సంతోషములు ఉన్నవని నా ప్రభ ప్రతి ఒక్కరు గ్రహించే కృప దయచేయండి నా ప్రభ. అయ్యా మీ సన్నిధానంకు నడిపించుకోండి, మీ మందిరానికి నడిపించుకొని నా ప్రభ. అయ్యా మీరు మీ పాద సన్నిధిలో చేసే ప్రతి ప్రార్థన విజ్ఞాపనకి మీరు జవాబును దయచేస్తారని గ్రహించుకొని నా ప్రభ మీకు మీ యొక్క పాద సన్నిధికి వచ్చి నా ప్రభ మొక్కుబళ్ళు చెల్లించుటకు మీ కృపా సహాయము దయచేయండి ఏసయ్యా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా ప్రభ. ఇదిగో నా తండ్రి నాయన, ఇదిగో నా ప్రభ మా యొక్క గౌతంపూర్ సంఘంను జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబమును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. అయా అధ్యక్ష మండలంలోని తండ్రి నేను ప్రతి సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాల్లో ఐక్యత సమాధానము దయచేయండి నా ప్రభ. ప్రేమలు చల్లారిపోతున్నాయి నాయన, ఆత్మలు చల్లారిపోతున్నాయి నా ప్రభ. అయ్యా మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. అయ్యా చల్లారిపోతున్న ఆత్మలను తండ్రి నేను చురుకుదనము దయచేయండి నా ప్రభ. అయ్యా మీ వాక్యం అనే అగ్నిని చల్లి నా ప్రభ తండ్రి నేను అయ్యా మంటను రేపమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం అయ్యా. దైవజనుల ద్వారాగా తండ్రి నేను ఎంతో శక్తివంతమైన బలమైన దహించు అగ్ని వంటి వాక్యముల ద్వారాగా తండ్రి నేను సంఘాల్లో ఆత్మీయతను నెలకొల్పండి నాయన. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రతి దైవజనుని ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధిలో పెడుతున్నానయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభ. వారి వారి అక్కరలను తీర్చి నా ప్రభ మీ సేవా పరిచర్యలో సంపూర్తిగా వారిని వాడుకోమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను నా ప్రభ. అయ్యా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా నా సంఘంలో ఉన్నటువంటి తండ్రి నేను కాపరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. హార్ట్ ఆపరేషన్ అయి ఉండి మందుల కొరకు ఎంతగానో ఇబ్బంది పడుచుండగా వారి అవసరాన్ని కూడా మీరు తీర్చండి నా ప్రభ నాయన. ఏ విధంగా సంఘాన్ని నడిపించాలో నాయన నూరంతల ఆత్మచేత నా ప్రభ మంచి మీ యొక్క జ్ఞానం చేత నాయన సంఘ కాపరిని నడిపించండి. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరతను తీర్చండి. కుమారుని కోడల్ని చిన్న కుమారుని ప్రతి ఒక్కరిని కూడా మీ ఆధీనంలో ఉంచుకొని నా ప్రభ పరిచర్యలో బహుబలంగా వాడబడినట్లు నా ప్రభ అయ్యగారికి మంచి ఆరోగ్యం శక్తి బలమును దయచేసి తండ్రి కుటుంబం అంతటిని కూడా దీవించి ఆశీర్వదించమని, ఆ కుటుంబానికి రావాల్సిన దీవెనాశీర్వాదాలు కుమ్మరించి తద్వారా సంఘం అంతటికీ ఆదర్శప్రాయంగా నిల్చున్నట్లు నా ప్రభ నీ కృపా సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను ఏసయ్యా. మీకు వందనాలు వందనాలు స్తోత్రాలు 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 చెల్లించుకున్నాం నాయన. ఇదిగో నా ప్రభ ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నాయన వేకు అనే నా తండ్రి నాయన మీ పాదాల చింత కూర్చున్న మమ్మల్ని అందరినీ ఒకసారి దృష్టించండి నా ప్రభ. అయ్యా నా తండ్రి నాయన గొప్ప దేవ ఈ వారం అంతట్లోనూ మీరుండి కాపాడినారు నా ప్రభ. ప్రతి దినము కూడా ప్రతి ఒక్క వాక్య ధ్యానము ద్వారాగా నాయన అయ్యా మీరు మాతో ఉండి మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ఆదాం మొదలుకొని నోహు వంశావళి వరకు నాయన మేము నేర్చుకుంటూ వస్తున్నాము నా ప్రభ. చదువుకున్న ప్రతి వాక్యమును కూడా మా హృదయాల్లో భద్రపరచండి. మాకు ఎంతో కొంత జ్ఞానమును దయచేయండి నా ప్రభ. అయ్యా జ్ఞానంగా కొదవగా ఉన్నవాడిని మిమ్మల్ని మీరు అడగమన్నారు కదా నా ప్రభ. అయ్యా కొదువైనటువంటి జ్ఞానంతో వెరితనంతో లోకంలో కాపాడి కొట్టుమిట్లాడుతున్న మమ్మల్ని అందరినీ ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీ యొక్క పరలోక జ్ఞానమును అందించి మేము ఏ విధంగా నడుచుకోవాలో ప్రతి విధమైనటువంటి ఆలోచనలతో మమ్మల్ని ముందుకు నడిపించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. ముఖ్యంగా నా ప్రభా తండ్రి నైనా మీ పట్ల అధిక విశ్వాసం కలిగి తండ్రి నైనా మీరు ఆకడ కొరకు నిరీక్షించే బిడ్డలుగా మేము ఉండునట్లు నీ కృపా సహాయము దయచేయండి నా ప్రభా. అయ్యా నా తండ్రి నైనా ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘశాంతం దయాలుత్వం ఇటువంటి మంచి ఆత్మఫలములను మేము ఫలించున్నట్లు నా ప్రభ మీ కృపా సహాయమును దయచేయండి నా ప్రభ. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు. నీ బిడ్డలమని చెప్పుకుంటూ నా ప్రభ మేము ఇంకను లోకంలో బతకకుండా నా ప్రభ అయ్యా నా తండ్రినైనా లోకం పోకడకు తండ్రి నాయన అయ్యా తండ్రి నాయన మేము లొంగిపోకుండా నా ప్రభ మీ ఆధీనంలో ఉంటున్న ప్రభ మీ బిడ్డలంగా జీవించినట్లు నీ కృపా సహాయం దయచేయండి. అంత్యకాలంలో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నామని మేము గ్రహించుకొని నా ప్రభ ప్రతి దినము మమ్మల్ని మా ఆత్మలను సిద్ధపరచుకొని నా ప్రభ నీ కొరకు ఎదురు చూసి బిడ్డలకు మమ్మల్ని
లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను అయ్యా. అయ్యా నా తండ్రి, నేను నా సంఘం అంతట్లోనూ, నా కుటుంబం అంతట్లోనూ, నా రక్త సంబంధికులందరినీ కూడా ఈ ఉదయకాల సమయంలో నీ పాదాల చెంత పెడుచున్నాను నా ప్రభ. అయ్యా తండ్రి నాయన, ఇంకను నా ఇరుగు పొరుగు వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నమ్మ ఈ వీధిలో ఉన్న వారందరికీ మమ్మల్ని చూసినప్పుడు మీ వెలుగును చూసినట్లు నీ కృప సహాయం దయచేయండి. మీ ప్రేమను, మీ క్షమను మేము కనపరుచున్నట్లు నాయన మీ కృపను దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభ. అయ్యా మా జీవితాలే, మా నడవడికలే, మా ప్రవర్తనలే తండ్రి నైనా సాక్ష్యముగా ఉండునట్లు నా ప్రభ. అయ్యా తండ్రి నైనా మా ప్రవర్తన అంతటినీ తండ్రి నైనా మీరే సరిచేసి నడిపించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభ. అయ్యా నా తండ్రి నేను ఎక్కడెక్కడైతే మందిరాలు కట్టబడుతున్నాయో అక్కడక్కడ తండ్రి నేను మీ ఆత్మ నివాసం ఉండునట్లు నాయన మీ యొక్క కనుదృష్టి నిలిచినట్లు నీ కృప సహాయము దయచేయండి నా ప్రభ. అయ్యా తండ్రి నేను వ్యాపారము ఎంత మాత్రము కాకుండా నా ప్రభ. అయ్యా తండ్రి నేను అటువంటి గలిబిలి చేస్తున్న దుష్టుని పాతాళలోకంలో తొక్కి నా ప్రభ. అయ్యా తండ్రి నేను ఎంతో చిత్తశుద్ధితో తన ప్రభ తండ్రి నేను దైవజనులు చేసే ప్రతి పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. యేసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు చెల్లించుకున్నాం నా తండ్రి నాయన. ఇంకా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. అయ్యా గౌతంపూర్లో తండ్రి నేను మా సంఘంలో నా ప్రభ అనేక మంది యవ్వన బిడ్డలు ఉన్నారు నా ప్రభ. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. వారి పట్ల మీరు కార్యం జరిగించండి నా ప్రభ. అయ్యా తండ్రి నైనా 15-16 మంది యవనస్తులు ఉన్నారు నా ప్రభ. వారందరూ నా ప్రభ అయా వివాహాల కొరకైతేనేమి, ఉద్యోగాల కొరకైతేనేమి, ఎందుకొరకు నిమిత్తమై ఎదురు చూస్తున్నారు నా ప్రభ. వారి నిరీక్షణకు తగిన ప్రతిఫలము దయచేయండి నా ప్రభ. ఉద్యోగము చేతనైతేనేమి, వివాహాల చేతనైతేనేమి బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నా ప్రభ. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభ. ఎండిన ఎడారిలాగా అయిపోకుండా నా ప్రభ అయ్యా మంచి శుభకార్యాల చేత తండ్రి నేను సంఘము వర్ధిల్లునట్లు నీ కృప దయచేయండి నా ప్రభ. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నేను ఉద్యోగం కొరకు నిరీక్షిస్తున్న జయంతిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. అయ్యా రేవంతుని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మీ పాదాల చెంత పెడుచున్నామయ్యా మీకు వందనాలు. వివాహాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి తండ్రి నేను సంధ్యారాణి, మౌనిక, అయ్యా నా తండ్రి నేను ప్రశాంతి, తండ్రి నేను కీర్తి, తండ్రి నేను రాధిక, అయ్యా ఇంకా అనేకులు ఉన్నారు నా ప్రభ. అమ్ములు తండ్రి నేను అయ్యా ఇంకా తండ్రి నేను పింకీ, వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. సామ్రాట్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసినటువంటి నాయన సాటి అయిన సహాయంను మీరు ఎక్కడ ఏర్పాటు చేసినారో వారందరూ కూడా తండ్రి నాయన అయ్యా గ్రహించుకొని తండ్రి నాయన నిర్ణయాలు తీసుకొని నా ప్రభ కుటుంబాలుగా కట్టబడుటకు తండ్రి నాయన అయ్యా మీరు సహాయము దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను. అయ్యా ముఖ్యముగా తండ్రి నాయన ఈ గౌతంపూర్లో తండ్రి నాయన అయ్యా సంఘములో తండ్రి నాయన మంచి శుభకార్యాలు జరిగించబడుటకు నీ సహాయము దయచేయండి యేసయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నా ప్రభ యవనస్తులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి పట్ల మీరు కార్యము జరిగించండి నా ప్రభ. ఎవరందరినీ మీ ఆధీనంలో ఉంచుకోండి. మంచి నిర్ణయాలు తీసుకొని నా ప్రభ జీవితంలో ముందుకు కొనసాగిపోవటకు సహాయము దయచేయండి. అక్కడే నిలిచిపోకుండా నా ప్రభ ఏకాంగులను సంసారులుగా మార్చే దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వారి కుటుంబాలను తనని నేను దీవించి ఆశీర్వదించి వారి పట్ల మీరు ఒక మంచి కార్యంను జరిగించమని మళ్ళీ ప్రార్థిస్తున్నాను, వేడుకుంటున్నాను యేసయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభ. ఇదిగో నా ప్రభ ఇంకను కూడా తండ్రి నాయన అయ్యా వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. మా అమ్మలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. వారికి కావాల్సిన మంచి ఆరోగ్యమును దయచేయండి నా ప్రభ. ఇంకా వృద్ధాప్యంలో ఉండి నాయన బిడ్డలు చూసుకోక నా ప్రభ ఎంతమంది తల్లులు తండ్రులు అయితే బాధపడుచున్నారో వారందరినీ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంత పెడుచున్నాను యేసయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభ. అయ్యా వృద్ధాశ్రమంలో చేరి నా ప్రభ వారు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుచుండగా నా ప్రభ అయ్యా యవనస్తులైనటువంటి వారికి, బిడ్డలైనటువంటి వారి, కొడుకులైనటువంటి వారందరికీ కూడా నాయన అయ్యా జ్ఞానమును దయచేయండి నా ప్రభ. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినప్పుడు నీ దీర్ఘాయుష్మంతుడు అవుతావని మీరు ఆజ్ఞ ఇచ్చినారు కదా నా ప్రభ. మీ ఆజ్ఞలను పాటించుటే తండ్రి నాయన మేము నీతిగల జీవితం జీవించుట అని నా ప్రభ ప్రతి ఒక్కరు గ్రహించుకునే కృపను దయచేయండి యేసయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభ. ఆజ్ఞాతిక్రమమే పాపం అన్నావు కదా నా ప్రభ. మేము ప్రత్యేకించి దొంగతనాలు, అబద్ధాలు, వ్యభిచారాలు ఏవి చేయకున్నా నా ప్రభ మీ ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మేము అప్పుడు పాపాత్ములం అవుతామని మీ వాక్యం సెలవిస్తుంది కదా నా ప్రభ. అయా అట్టి
వాగ్దానాన్ని నా ప్రభ గ్రహించుకునే కృపను నా ప్రభ ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభ. హృదయాలను తండ్రి నేను ఆత్మలను నాయన ప్రభ తెప్పరిల్ల చేయండి నా ప్రభ. మీ జ్ఞానముతో నడిపించండి నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు. మీ ఆజ్ఞానుసారంగా జీవించే కృపను దయచేయండి నాయన. అయా వృద్ధాశ్రమంలో వ్యసన ఎంతో బాధపడుచున్న నా ప్రభ, అయ్యా అనారోగ్యాలతో, కీళ్ళ నొప్పులతో, ఒంటి నొప్పులతో, బాధలతో తమ పనులు తాము సక్రమంగా చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న నాయన ప్రతి వృద్ధుని నా ప్రభ ఈ ఉదయకాల సమయంలో తండ్రి నాయన మీ పాదాల చింత పెడుచున్నానయ్య. వారికి కావలసిన మంచి ఆదరణ దయచేయండి, మంచి ఆరోగ్యము దయచేయండి. వారికి కావలసిన సహాయమును తండ్రి నాయన మీ బిడ్డల చేత వారికి దయచేయండి. ఏసయ్యా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా ప్రభ. ఇదిగో నా ప్రభ ఇంకను కూడా తండ్రి నాయన ఉద్యోగాలకు వెలిచిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి నా ప్రభ. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. నిత్యము మీ దేవదూతలను వారికి కంచెగా ఉంచి నా ప్రభ క్షేమకరంగా గృహాలకు చేరుస్తున్నందుకే మీకు వందనాలు. ఇంకను కూడా వారి పట్ల మీరు కార్యము జరిగించిన ప్రభ వారిని క్షేమంగా తోడుకొని రండి నా ప్రభ. వారి పనిపాటల్లో, దినచర్యల్లో, కార్యాచరణలో తండ్రి నాయన ప్రతి దినము ప్రతి క్షణము నా ప్రభ మీ ఆధీనంలో నీ బిడ్డలను ఉంచుకొని నా ప్రభ నీకు కృతజ్ఞతలు చెల్లించుకొని నీ కృతజ్ఞతార్పణలు అర్పిస్తున్నా ప్రభ జీవించే కృపను బిడ్డలకు దయచేయండి నా ప్రభ. తమ సంపాదించిన ప్రతి సంపాదన కూడా నా ప్రభ మీరు అనుగ్రహించిన భాగ్యం అని నాయన గ్రహించుకొని నా ప్రభ మీ కృతజ్ఞతార్పణలు అర్పించిన ప్రభ మిమ్మల్ని ఘనపరచుటకు, మిమ్మల్ని హెచ్చించుటకు నా ప్రభ మంచి మనసున తండ్రి నాయన ఉద్యోగులైనటువంటి వారందరూ కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభ. ఇదిగో నా ప్రభ మీకు వందనాలు చెల్లించుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో నా ప్రభ కొద్ది నిమిషాల పాటు పాటల ద్వారా మీరు మహిమ పొందినారు నా ప్రభ. అయా వాక్యం ద్వారాగా తండ్రి నేను నోవాహు వంశావళిని మా కళ్ళ ముందుంచినారు నా ప్రభ. భూమి మీద వ్యాపించిన ప్రతి తరములోని వారు, ప్రతి దేశంలో ఉన్నటువంటి వ్యాపించిన వారందరూ నోవాహు కుటుంబం నుంచి, నోవాహు వంశావళి నుంచి వచ్చిన వారని నా ప్రభ మీరు నాన్న ఈ ఉదయకాల సమయంలో మాకు బోధించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వాక్యము సత్యమై ఉన్నదని నా ప్రభ, స్థిరమై ఉన్నదని, నమ్మకమై ఉన్నదని నా ప్రభ, దాన్ని నమ్ముకొని నా ప్రభ మేము ముందుకు కొనసాగే కృపను దయచేయండి నా ప్రభ. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మేము చేసిన ప్రతి ప్రార్థన, విజ్ఞాపన మీ పాదసనికి ధూపం వల్ల చేర్చుకొని నా ప్రభ మమ్మును, మా కుటుంబాలను, మా పిల్లలను, మా తరతరములన్నిటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నా ప్రభ మీ నామ మహిమార్థమై జీవించే కృపను అనుగ్రహించమని త్వరలో రానైన నా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని పొందించున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభేస్ రక్తమే జయం, ప్రభేస్ నామే జయం, సిల్వ రక్తమే జయం. అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. యేసు పరిశుద్ధ నామంలో ఈ దినమంతట్లో ఆయన కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునన్న సమస్తము ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయకాలంన మరి ఈ విధంగా ఈ ప్రార్థన మనం ముగించుకుందాము. తిరిగి రేపటి ఉదయకాల సమయంలో మనం కలుసుకున్న పర్యంతం దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈ రోజున పెళ్లి రోజు మరి అదేవిధంగా బర్త్డేస్ జరుపుకుంటున్న వారందరికీ ప్రభునామంలో మా యొక్క విషెస్ తెలియజేస్తున్నాం. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ వెరీ వెరీ హ్యాపీ యానివర్సరీస్. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఆయన దయా కిరీటము చేత నూతన సంవత్సరములను అనుగ్రహించి, దీవించి, ఆశీర్వదించి, మంచి ఆరోగ్యమును, ఆయుష్నిచ్చి, ఫలభరితమైన జీవితాలను మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.